నిన్న మొన్నటి వరకు బ్లాగుల్లో ఏదైనా రాయాలంటే కొంచెం కష్టమే అయ్యేది. ముఖ్యంగా ప్రొఫెషనల్ రైటర్లు కాని వాళ్ళకి రాయడం అనేది ఎంతో ఇబ్బంది కలిగించే విషయం. అలాంటి వాళ్ళు బ్లాగులో ఏదైనా పోస్ట్ చేయాలి అంటే అదో పెద్ద ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. ముందుగా సబ్జెక్ట్ అనుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి, సేకరించిన విషయాల్ని కేటగిరీలుగా విభజించుకోవాలి, ఫైనల్గా ఆర్టికల్కి ఒక రూపం ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ జరిగితే తప్ప ఒక మంచి బ్లాగ్ పోస్ట్ రెడీ కాదు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చేసింది. భాష సరిగ్గా తెలియని వాళ్ళు కూడా బ్లాగ్ పోస్టులు చేసేయచ్చు. గతంలో మాదిరిగా ఎక్కువ స్టెప్పులు అక్కర్లేదు. దేని గురించి రాయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఒక్కటి అనుకుంటే చాలు, మిగతాదంతా ఏఐ టూలే చేసుకుపోతుంది. అవునండి, ఇది నిజం. మరి రచనల విషయంలో మనిషికి ర్యాపిడ్గా హెల్ప్ చేస్తున్న ఆ టూల్ ఏంటో చూద్దామా? బ్లాగుల్లో ఏదైనా పోస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి టాపిక్స్ ఇచ్చేది, అలాగే ఐడియాలు ఇచ్చే ఒక ఏఐ టూల్ ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకి మంచి కంటెంట్ని అందించే టూల్ ఇది. ఆ టూల్ని వాళ్ళ పరిచయం చేయబోతున్నాను, ఒకసారి చూద్దాం. బ్లాగ్ ఐడియాస్ జనరేటర్. మనం ఒక టాపిక్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా గెట్ స్టార్టెడ్ అని కొట్టినప్పుడు లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్తోనే ముందుకు వెళ్ళి మనం ఆ తర్వాత జనరేట్ చేయొచ్చు ఏఐ ద్వారా. సో నేను ఒక టాపిక్ అనుకుంటున్నా, సీన్ అని అడుగుతున్నా. గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, క్లిక్ చేసి మన అకౌంట్తో లాగిన్ అవుతున్నాం. ఆ టాపిక్కి సంబంధించి ఆ పోస్ట్ అంతా రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎలాగో చూద్దాం. నెక్స్ట్లోకి వెళ్తున్నాం. ఆ ఆర్టికల్కి సంబంధించి కొన్ని టైటిల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ టైటిల్స్ మనకు నచ్చకపోతే జనరేట్ న్యూ టైటిల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక టైటిల్ని కూడా ఇస్తుంది. ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని ఒక టైటిల్, కీ డెవలప్మెంట్స్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, అలాగే మీట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని ఇస్తుంది. సో మనం అడిగిన ఆర్టికల్ తెలంగాణ పొలిటికల్ సీన్లో ఉన్న అనేక కోణాల్లో రకరకాల టైటిల్స్తో ఇస్తున్నారు. సో మనం ఫస్ట్ ఉంది కదా ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని, దీంతో వెళ్దాం. నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ అవుట్లైన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ అని ఇచ్చారు. మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ అని, కీ పొలిటికల్ ఫిగర్స్ ఇన్ తెలంగాణ అని, కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, ఫ్యూచర్ అవుట్లుక్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. సరే ఉంచుదాం, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇక్కడ టైటిల్ మనకు రీజనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టైటిల్ రీజనరేట్ అవుతుంది. మొత్తంగా ఒక 5 పారాగ్రాఫ్స్లో జనరేట్ బ్లాగ్ పోస్ట్. సో మొత్తం ఆర్టికల్ క్రియేట్ అయింది చూడండి. ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్, మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ, కీ పొలిటికల్ ఫిగర్స్ ఇన్ తెలంగాణ, మొత్తం పారాగ్రాఫ్ వైజ్గా కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ అని, ఫ్యూచర్ అవుట్లుక్ ఫర్ తెలంగాణస్ పొలిటికల్ సినారియో. సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏ వెబ్సైట్ని వెతకలేదు, ఎక్కడ సెర్చ్ చేయలేదు. టైటిల్ కూడా ఇచ్చింది, అలాగే పారాగ్రాఫ్ వైజ్గా ఇచ్చింది. మొత్తంగా అదే ఒక పూర్తి స్థాయి ఆర్టికల్ని క్రియేట్ చేసి మనకి ఇచ్చింది. కాకపోతే ఏఐతోనే మొత్తం క్రియేట్ చేసిందే ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. మొత్తంగా ఒకసారి చదివిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి మనకు అనుకూలంగా దాన్ని మనం మళ్ళీ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఒక బేస్ అయితే ఎక్కడ కూడా మనం పెద్దగా అన్ని వెబ్సైట్స్ని వెతకాల్సిన అవసరం లేకుండానే మనకి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక చిన్న అంటే ఉగాది గురించి రాద్దాం, అంటే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఉగాది గురించి వెబ్సైట్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మార్కెటింగ్ నుంచి కంటెంట్ అని ఉంది కదా, ఈ కాంటెంట్ నుంచి బ్లాగ్లోకి వెళ్ళి జనరేట్ బ్లాగ్ పోస్ట్ క్లిక్ చేసి టాపిక్ ఐడియా ఇక్కడ ఇస్తే ఉగాది ఫెస్టివల్ ఇన్ ఇండియా టైటిల్ ఇచ్చారు. ఫస్ట్ మనకు తెలుసు కదా, చూద్దాం. ఎక్స్ప్లోరింగ్ ద రిచ్ రిచువల్స్ ఆఫ్ ఉగాది, సెలబ్రేట్ ఉగాది ఫెస్టివల్ విత్ జాయ్ అండ్ ట్రెడిషన్స్, అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్. ఇవన్నీ టైటిల్స్. డెలిషియస్ డిలైట్స్ అంట, ఉగాది ఫెస్టివల్ ఫుడ్ గైడ్ అంట. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ టైటిల్స్లో ఏదైనా ఒక టైటిల్ తీసుకొని ఆ యాంగిల్లో మనం అనుకున్న కంటెంట్ని క్రియేట్ చేద్దాం. అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్ అని క్లిక్ చేసి ఏమొస్తుందో చూద్దాం. అండ్ హిస్టరీ ఆఫ్ ఉగాది ఫెస్టివల్, symbolism and traditions of Ugadi celebrations, astrological importance of Ugadi festival, regional variations in Ugadi festival and modern day అబ్జర్వెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్. సో చూడండి ఎంత సింపుల్గా
ఉగాదికి ఉన్న హిస్టరీ గురించి కానీ అలాగే ఆస్ట్రలాజికల్ ఇంపార్టెన్స్ గురించి రీజనల్ వేరియేషన్స్ ఇన్ ఉగాది ఫెస్టివిటీస్ అని చెప్పి ఎంత ఇన్ఫర్మేషన్ని క్షణాల్లో ఒక మంచి కంటెంట్ని క్రియేట్ చేసింది. మనం ఏ బ్లాగ్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాం కదా ఇంతకుముందు, ఎడిట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ట్రెడిషన్ గురించి మనకు బాగా తెలిసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకొని మన వేలోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం దాన్ని పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం రాసిన కంటెంట్ని ఎక్కడైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ హబ్స్పాట్ అనే లోగో ఉంటుంది కాబట్టి, మరి హబ్స్పాట్ నుంచి మనం AI ద్వారా జనరేట్ చేసామని తెలుస్తుంది కదా, అలా కాకుండా ఉండాలి. ఆ లోగోని రిమూవ్ చేయాలంటే కనుక అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఈ హబ్స్పాట్ అనే వెబ్సైట్లో ఇంకా చాలా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కానీ ఇతర కంటెంట్ క్రియేట్ చేయడానికి కానీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనం ప్రోకి వెళ్తే కనుక అవన్నీ యూజ్ చేసుకోవడానికి అవుతుంది. అందుకనే పెద్ద విషయం ఏం కాదు. ఇది అప్గ్రేడ్ అయితే కనుక మనకు కావాల్సిన ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ముందు అసలు ఏమున్నాయనేది ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను.